ఎంత ఎండగా ఉంది. అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజు తోమడం? దోమలు కూడా కుడుతున్నాయి. కుట్టకుండా ముద్దు పెట్టుకుంటాయి ఏంటి? ఇదిగో ముందు టీ తాగి పనిచేసు. నేనే అడుగుదాం దెబ్బలు పడతాయి. నిన్ను ఆగు ఆగవే ఆగమన్నానా? దొరికావంటే అయిపోతావు. ఆగవే నన్ను ఇలా పరిగెత్తిస్తుందండి. ఏది నేనేం చేస్తానో చూడు. హాయ్, చూడటానికి తెగ ముద్దు చేస్తున్నారు. ఇక్కడ ఉండండి. ఆగండి. చాక్లెట్ ఇదిగోమ్మా. ఇదిగో ఇదిగో తీసుకో. తీసుకో. నీకు తెలుసా, ఇంకా మా అత్తగారికి చెప్పలేదు, మా ఆయనకు కూడా చెప్పలేదు. 2 నెలలుగా రాలేదు. అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పుడుతుందా అని నాకే తెలీదు. అత్తయ్య, నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు మాత్రం దీని గురించి సంతోషపడాలా బాధపడాలా అర్థం కావడం లేదు. ఎందుకు అత్తయ్య అలా అంటున్నారు? ఏం లేదమ్మా, వెళ్దాం. అయ్యో, సహస్రాక్షరే అష్టాపదే నవపదే పవోషే సహస్రాక్షరా పరమేభ్యావన్న కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో వైజాగ్, గుంటూరు, చిత్తూరు, ఏలూరు, కాకినాడ. 5 అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకుని వచ్చాడు. ఏం చేశాడు? ఎందుకలా కొడుతున్నావు? ఏంటమ్మా ఎందుకలా కొడుతున్నావు? వీడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దేవుడ్లాగా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు ఈ దేవుడు ముందు ఈ అమ్మాయిని మోసం చేయాలని చూస్తున్నాడు. వాడు పాపాత్ముడు కాదమ్మా, అమాయకుడు. నీ మొగుడే మోసగాడు, నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునండి, ఆ రోజు ప్రాణానికి భయపడి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను ఒక బాధ్యత గల ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. అవునక్క, జరిగిందంతా ఆయన నాతో చెప్పారు. అవును ముఖి, వీళ్ళు చెప్పింది నిజమే అయి ఉంటుంది. బ్యాక్ నుంచి సూపర్ గా ఉన్నావు, బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవాలని చూసిన పెళ్లి కొడుక్కి ఈ రోజు 6వ పెళ్లి. సరే వదిలే, కొంతమంది 60 ఏళ్ల పెళ్లి కూడా చేసుకుంటున్నారు. నువ్వు చెప్పిన పెళ్లి కొడుకు 6వ పెళ్లే కదా. ఏరియా మొత్తం నన్ను చేసుకోని అంటున్నారు. చూద్దాం ఎవరికి ఎక్కడ మచ్చ ఉందో అని. అయ్యగారు కూడా అలా ఇంకో పెళ్లి చేసుకునే ఐడియా ఉందా? ఎక్కడది? ఫ్లాట్ గా ఉందే. ఇలా పైకి ఉబ్బొచ్చిందనుకో, నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్తావు కదా, అప్పుడే పక్కనున్న గుంట్ల మీద ఉంది కదా, అక్కడ ఒక అమ్మాయి, దాని పేరేంటి? షకిల. అదే సెకండ్ మ్యారేజ్ కి థర్డ్ మ్యారేజ్ కి కరెక్ట్ గా ఉంటది. సూపర్ పార్టీ అది. 4వ మ్యారేజ్ ఇంకో దాంతో. కొట్టమే, ఆ షకిల తలుచుకుంటున్నట్టుగా ఉంది. చాలు. ఏంటి నన్ను ఇలా కొట్టి చంపేసి ఇంకోటితో లేచిపోతాం అనుకుంటున్నావా? మీ కాలేలా? అది ఎందుకు అడుగుతావులేమ్మా, నాకు శని అనుకుంటాను, అందుకే కాలు. ఎలా జరిగిందో చెప్పండి. ఏమొద్దు,
ఏంటి వాడు ఫ్లాష్ బ్యాక్ అడుగుతున్నా? రా రా రా, నాకు తెలుసు, నేను చెప్తాను. ఓ దీపావళి సీజన్ లో నేనే వాడు కాలేజీ డిస్కౌంట్ ఇచ్చాను 50%. ఎలా జరిగిందో అడగవా? చెప్పండి. రే ఎడు చూస్తున్నావురా? ఆ? ఏంటి ఎడు చూస్తున్నావు? తీసుకొస్తాను నిన్నటి నుంచి పని చేసి కాళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నాయిరా. కొడితే సర్దుకుంటా. త్వరగా రా. పట్టుకో. ఏంట్రా ఏంట్రా, ఈడికి 3 కాళ్ళు ఉన్నాయి? అవును కదా, ఏంటిది అన్యాయంగా ఉందా? ఆ? ఈ ఏరియాలో నీకంటే గొప్పోళ్ళు లేడు, అవును. అటువంటిది నీకే 2 కాళ్ళు ఉన్నాయి. ఎవడో ఎదవా ఆడికి 3 కాళ్ళు ఏంటి? ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆయన పైకి పంపే. అలాగా? ఆ? త్వరగా కానీరా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంటికి ఓ. కానీ ఏమైందన్నా? ఎంత ఘోరం జరిగిందన్నా? రే అవి 3 కాళ్ళు కావరా, ఇద్దరివిరా. అదో పెద్ద కామెడీ సీన్లే. రా, నువ్వు కూర్చో కూర్చో కూర్చో, నువ్వేం బాధపడకు. వెళ్దామా? బాగా టేస్ట్ గా ఉంది ఇది. ఆ రోజు నుంచి వాడు కుంటుడే. ఏయ్, తప్పురా, నీ కాళ్ళు నరికేస్తా. నమస్కారం సార్. ఇదేంట్రా గుంపుగా వచ్చి ఒకటి మాత్రం నమస్కారం పెడతాడు? ఆ? ఏంటి నేను ఒక్కనే సార్ వచ్చింది. ఏంటి మ్యాటర్? ఈ ఏరియాకి మీరే దాదా అని విన్నాను. ఎవరు చెప్పారు? అది ఇంత లేట్ గా? సారీ సార్. అది సరే, ఏంటి మ్యాటర్? ఒక చోటు అద్దెకి కావాలి సార్. దేనికి? అదేంటంటే ఒక ఇల్లీగల్ మ్యాటర్ కోసం. ఇల్లీగల్ అంటే అదే. ఈ రోజు ఇల్లీగల్ అంటే మనం ఇల్లీగల్ మీద ఇల్లీగల్ తీసుకుని కట్టినా కూడా ఒకవేళ దౌర్జన్యంగా ఫ్లోర్ వేసిన. అసలు ఇల్లీగల్ అంటే ఏంటి? ఇల్లీగల్ అంటే గవర్నమెంట్ కి తెలియకుండా చట్ట విరోధంగా చేసే పని. ఈ రోజు మార్కెట్ లో పేరును వస్తువుల్ని డూప్లికేట్ చేసి అమ్మడమే. అది సింపుల్ గా ఇల్లీగల్ అని చెప్పడం వదిలేసి ఎందుకయ్యా డొంక తిరుగుడుగా ఇండైరెక్ట్ గా ఇల్లీగల్ అంటావు? అసలు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు నాకు. 1000 రూపాయలు ఇస్తాను సార్. సంవత్సరానిగా? నెలకి. ఆ? అలాగైతే నువ్వు వారానికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. సరే సార్. ఆ, ఈ ప్లేస్ ఓకేనా? సార్ ఇది స్కూల్ సార్. మేమేంటి స్విమ్మింగ్ పూల్ అని చెప్పాము. కొబ్బరి పోవడానికి డబ్బులు ఇచ్చిరా. ఆగండి, వెళ్ళకండి. బాబు, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వెవరు? వాచ్మెన్ వా? హెడ్ మాస్టర్. హెడ్ మాస్టరా? ఏ పిల్లలు హెడ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ చెప్పండి. హెడ్ మాస్టర్, హెడ్ మాస్టర్, నేనేం చేశానంటే నీ స్కూల్ ని రోజు కూలికి ఈయనకి అద్దెకి ఇచ్చేశాను. వెనకాల ఈయన కూర్చొని ఇల్లీగల్ మ్యాటర్లు అన్ని చేసుకుంటారు. నువ్వేవో వరండాలో కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి. 2 2 4 2 3 6 2 2 4 2 3. ఏంటి రౌడీతం చేస్తున్నావా? పోలీసులకు పట్టిస్తాను. పట్టించావంటే హెడ్ సెపరేట్ గా మాస్టర్ సెపరేట్ గా చేసేయాల్సిందే. సార్ ఆ? మా చదువు పాడు చేయకండి సార్. రేయ్, నువ్వు చిన్నపిల్లాడు రా. నేను చూడు గొప్పోడిని, చదవా గొప్పోడయ్యాను. నువ్వు నాలా గొప్పోడు అవుతావు. పోరా పో. కొండ్రా, కొండ్రా, కొండ్రా అంటాడు. కొండ్రా, కొండ్రా. నువ్వు కడుపుతో ఉన్న విషయం మీ ఆయనకి చెప్పావా అమ్మా? లేదత్తయ్య. పిల్లలు చదువు పాడు చేసే మనిషి దగ్గర నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందని చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరొక ముక్క తినండి అత్తయ్య. వసే మా నాన్నకు ముద్దులు పెళ్ళామా? ఏంటి నువ్వు మామిడికాయ తింటున్నావు? మొగుడు ఆల్రెడీ చచ్చాడుగా. పార్టీ ఎవరు? ఓ, ఆ ఇడ్లీ పిండిస్తాడు వాడా? దరిద్రుడా! ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీడెంతో పర్వాలేదమ్మా. వీడి నాన్నతో నేను ఎన్ని బాధలు పడ్డానో తెలుసా సింహముకి? ఏంటే బిడ్డను కన్నావా? చూపించు. ఏంటే పిల్లోడి పెదవులు 4 క్రాస్ గా లేవు? వేరే ఎవడైనా క్రాస్ చేశాడా? జోక్ చేశా. ఏంటమ్మా, మహాత్ముడికి వేసినట్టు దండ వేసానని చూస్తున్నావా?
రాజకీయ లాభం కోసం ఆయన పార్టీకి చెందిన వాళ్లే ఆయన మీద కిరసనాయలు పోసి తగలపెట్టి చంపేశారు. చివరికి ఏమైందంటే మన పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన అన్న ఆత్మకి శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్న రాజసింహ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన కొడుకు నరసింహ ఇక్కడే మన మధ్యనే ఉన్నాడు. అన్న రాజసింహలాగే అతని కొడుకు కూడా మన పార్టీకి సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మీ ఆయన మా ఆయన ఎంతో గౌరవంగా బతికి చనిపోయాడు అనుకుంటున్నాడు. ఇదిగో వాడికి భోజనం తీసుకెళ్ళు. ఎంత కొట్టినా ఎక్కటం లేదు. ఎందుకా స్కూల్ పిల్లల చదువు పాడు చేసావు? 1000 రూపాయలు ఇస్తానన్నారు వారం వారం. అయితే 1000 రూపాయలు ఇస్తే నన్ను పంపించేస్తావా? ఏయ్, నన్నంత వెదవనాలనుకుంటున్నావు నువ్వు. 1000 రూపాయలు ఇస్తే పెళ్ళాన్ని పంపిస్తాననుకున్నావు నువ్వు. కండ్రెప్పలు చూడు, కలువు రేఖల్లా ఉన్నాయి. ఒక్కొక్క రేఖకు 100 రూపాయలు ఇస్తే ఎంత అయింది? 200 రూపాయలు అయింది. కళ్ళు చూడు, చేపల్లా ఉన్నాయి. 200 వేసుకో, ఎంత అయింది? ముక్కు చూడు, ముక్కు చికెన్ లాలీపాప్ లా ఉంది. దానికి మరో 200 వేసుకో. పెద్దాలు చూసావా? ఆవకాయలా ఉంది, దానికి 300 వేసుకో. మెడకు 200 వేసుకో. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ కిందకు వచ్చావంటే ఎంతో తెలుసు నీకు. 2000 కి పైనే వస్తుంది. టోటల్ గా చూసుకుంటే నువ్వు డిపార్ట్మెంట్ స్టోర్ లా ఉన్నావు. హోల్సేల్ గా ఎవరన్నా ముందుకు వస్తే 2000 ఇచ్చాడంటే పంపించేస్తాను అంతే. వద్దు. ఏంటమ్మా? నేను పువ్వులు బొట్టు పెట్టుకున్నా ఇక్కడ మొండు లోపలాగే ఉన్నాను. కడుపుతో ఉన్నదానివి అలా మాట్లాడకూడదమ్మా. అవునమ్మా, నువ్వు కడుపుతో ఉన్న సంగతి ఈ రోజైనా మీ ఆయనకి చెప్పు. లేదంటే ఎందుకే దాచావని దాన్ని కూడా పెడర్థాలు తీసి అసహ్యంగా తిడతాడు. అవునమ్మా. నువ్వింటికి వెళ్ళమ్మా, నేను చెప్తానులే. ఎవరికి తిథి పెట్టాలి? ఒక యముడికి. ఎముడికే తిథి పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు. నేను అక్కడ చావడానికి పెడుతున్నాను. దేవతాభ్యో నమః. ప్రథమ పిండం స్థాపయామి. పితృదేవతాభ్యో నమః. ఏమండి, ఎవరు చనిపోయారండి? నరసింహ నరసింహ చనిపోయాడంట.